లోకానికి వచ్చాడు అనే గొప్ప సత్యాన్ని మనము తెలియజేసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ప్రభు దయచేశారు. ఇది గొప్ప భాగ్యం. క్రైస్తవుల కోసం యేసయ్య పుట్టలేదు, సర్వ ప్రపంచము యొక్క రక్షణార్థమై అంధకారములో చీకటిలో జీవిస్తున్నటువంటి మానవాళిని ఉద్దేశించి ఆయన ఈ లోకానికి వచ్చాడనే మాట మనందరికీ తెలిసిన మాట. ఒక వాక్యాన్ని చదువుకుని ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే పండుగ రోజు కదా, మీరు నేను ఎక్కువ పీక్కున్నా నా మాటలు మీరు ఏంటంటే నాకు తెలుసు. అందుకు క్లుప్తంగా వీలైతే ఒక పావు గంట అరగంట కూడా చెప్పను, కొన్ని మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మీరందరూ కరెక్ట్గా డైరెక్ట్గా తిన్నంగా భోజనశాలకు వెళ్ళి భోజనం చేసి మీరందరూ సెలవు తీసుకువచ్చేవేళ దేవునికి స్తోత్రం. తిమోతికి రాసిన అపొస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక, అందరూ తీయండి. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము వినండి, మాట్లాడకండి, గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోగ్యుడై తేజోమయుడయ్యను. చాలు, దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఈ చదివిన వాక్య భాగములో దేవునికి ఉన్న 7 పేర్లు కనబడుతున్నాయి. ఎన్ని పేర్లు? 7 పేర్లు. రక్షకుని యొక్క ప్రత్యక్షత దీని యొక్క అంశం. దేవునికి స్తోత్రం. ఈ 7 మాటలు చెప్పుకునే టైం మనకు లేదు, కానీ మరలా చెప్తున్నాను. సశరీరుడు, రెండవది నీతిమంతుడు, మూడవది రక్షకుడు, నాలుగవది ఆరోగ్యుడు, ఐదవది తేజోమయుడు. ఇవి ముఖ్యముగా ఈ 5 పేర్లు ఈ వాక్య భాగంలో మనం చూస్తే కనబడుతూ ఉంది. దేవుని స్తోత్రం. ఆయన సశరీరుడు అన్నాడు మొదటి మాట. క్రీస్తును ఆ రోజుల్లో కొంతమంది శరీరుడుగా మాత్రమే చూశారు. అంటే శరీరము ధరించుకొని వచ్చాడు కాబట్టి శరీరుడుగా మాత్రమే చూశాడు. కానీ అక్కడ అంటాడు సశరీరుడు అంటే దీని అర్థం ఏంటంటే శరీరము ధరించుకొని లోకానికి వచ్చినప్పటికీ సాక్షాత్తు దైవ కుమారుడు, రెండవది మనుష్య కుమారుడు. దేవుడిగా భూలోకానికి వస్తే ఎవ్వరూ బతకరు. ఎందుకంటే దేవుడు తగ్గించే అగ్గి. ఈ పత్రికలోనే అంటాడు, సమీపంపు రాని తేజస్సుతో ఆయన మాత్రమే ప్రకాశించుచు
ఆయన ఎంతో అమరత్వం గలవాడై ఉన్నాడు అంటాడు. ఎలా ఉన్నాడంట అంటే కోటి సూర్యులు కాంతి కలిగిన వాడు దేవుడు. భూలోకానికి వస్తే భూలోకమే మసైపోతుంది, భూలోకమే దహించబడిపోతుంది. అందుకు ఆయన ఏం ధరించుకున్నాడు? శరీరాన్ని ధరించుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. శరీరాన్ని ధరించుకుని ఆకాశము నాకు సింహాసనం అన్నాడు, భూమి నాకు పాదపీఠం అన్నాడు. ఇలా చెప్పిన దేవుడు తన్ను తాను తగ్గించుకొని మరియమ్మ గర్భములోకి పసిబాలుడుగా ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం. ఆయన తగ్గించుకుని చిన్న బాలుడుగా ఆ గర్భములోకి ప్రవేశించి బెత్లెహేము అనే ప్రాంతంలో సత్రములో స్థలం లేకపోయినా, ఎవరో మరియ యోసేపులు చేర్చుకోకపోయినా, పశువుల శాలలో మాత్రము ఆయనకి చోటు దొరికింది. ఎక్కడ దొరికిందండి? పశువుల పాకలో మాత్రమే చోటు దొరికింది. మీకు తెలిసిన పశువుల పాక ఎలా ఉంటుందో, దోమలో, ఈగలో, ఓ పక్కన కొంపు భయంకరంగా ఉంటుంది. మన ఇంట్లో డబల్ కాడ మంచంలో ఉండదు, అది శుభ్రంగా ఉండదు. ఎందుకు పుట్టాడు అక్కడ ఆయన? 2 కొరింథీ పత్రిక 8:9 అంటాడు, ఆయన ధనవంతుడై ఉండి నిన్ను నన్ను ధనవంతులుగా చేయటానికి దరిద్రుడిగా ఆయన ఉదయించాడు. ఎలా పుట్టాడండి? ఒకవేళ ధనవంతులింట్లో పుట్టాడనుగా ఆయన, కోటేశ్వరుడు ఇంట్లో పుట్టాడనుగా ఆయన, నీవు వెళ్ళటానికి అవకాశం ఉండదు. అందుకే అందరికీ అందుబాటులో పశువుల పాకలో యేసయ్య నరుడుగా ఉదయించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనేకులు ఆయన నామాన్ని ఆరాధన చేశారు. మొట్టమొదట ఎవరు వెళ్ళారు? గొర్రెల కాపర్లు వెళ్ళారు మొట్టమొదట. తర్వాత జ్ఞానులు వెళ్ళారు. అసలు జ్ఞాని న్యాయంగా వెళ్ళకూడదు. ఎందుకు చెప్పనా? దాని పద్ధతి గమనింతే గాని జ్ఞానులు వెళ్ళరు. అసలు ఎందుకు జ్ఞానులు అన్నారంటే, సకల శాస్త్రాలు వాళ్ళకి తెలుసు. ఖగోళ శాస్త్రజ్ఞులు, గ్రంథాలన్నీ వాళ్ళకి తెలుసు. ఇలాంటి వాళ్ళు అటువంటి స్థలానికి వెళ్ళరు. కానీ ప్రవక్త అయిన మీకా ప్రవచించాడు, ప్రవక్త అయిన యెషయా ప్రవచించాడు, చాలా మంది ప్రవక్తలు ప్రవచించారు. బెత్లెహేములో ఆయన పుడతాడు, కన్యగర్భంలో పుడతాడు. ఆయన జన్మ పాపము లేనిది. ఎప్పుడందరూ యేసయ్య జన్మ పాపము లేనిది. పురుషుడు సంబంధం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్య ఉదయించాడు. దేవుని స్తోత్రం. భూలోకంలో ఆడపిల్లలైనా మగపిల్లలైనా తండ్రి సంబంధం లేకుండా మనం ఎవ్వరము పుట్టలేదు. తల్లి తండ్రి ఏకీవించినప్పుడు మాత్రమే మనం ఈ లోకంలో పుట్టాం. అంటే మన జన్మలో పాపం ఉంది, యేసయ్య జన్మలో పాపము లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీతిమంతుడిగా ఉదయించాడు. అది చెప్తాడు రెండో మాట. ఇక్కడ ఏమంటాడంటే, నీతిపరుడని పేరు పొందినవాడు. ఈ లోకంలో నీతిమంతులు ఎవరు? ఎవరు లేరు. ఈ లోకంలో ఎవడో నీతిమంతుడు కాదు.
ఒక్క దేవుడు ఒక్కడే, ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే నీతిమంతుడు. ఇంకో సంగతి చెప్పనా, ఆరాధనకు యోగ్యుడు దేవుడు మాత్రమే. ఈ లోకంలో వాళ్ళు ఎవళ్ళు ఆరాధనకు యోగ్యులు కాదు. ఒక రకంగా చెప్పాలంటే పూజించబడే యోగ్యత కూడా ఈ లోకంలో ఎవరికి లేదు, అది దేవునికి మాత్రమే ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఓం శ్రీ పరమపుత్రాయ నమః అన్నాడు వేదాల్లో. దేవుని కుమారుడిగా ఆయన జన్మిస్తాడు. ఓం శ్రీ కన్యపుత్రాయ నమః, కన్య గర్భములో ఆయన ఉదయిస్తాడు. ఓం శ్రీ, ఇంకా చాలా విషయాలు. దరిద్ర నారాయణ నమః అన్నాడు. దరిద్రుడిగా ఆయన ఈ లోకములో ఉదయిస్తాడు. ఈ విషయాలన్నీ క్రీస్తులోనే నెరవేరే తప్ప ఎవ్వరిలోనూ నెరవేరలేదు. దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఎవరిలో నెరవేర, క్రీస్తులో మాత్రమే అన్ని నెరవేరాయి. ఓం శ్రీ ఏకశిలాయ నమః అంటే తెలుసా, కల్వరి శిలువలో ఆయన మరణిస్తాడు. ఓం శ్రీ దక్షిణాయ నమః, మరణమును జయించి చేస్తాడు. ఇవి ఎవరు జరిగాయి? యేసులో మాత్రమే అవన్నీ జరిగాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రులు లేకపోతే గతులు లేవన్నాడు. ఈ లోకంలో పుత్రులు కాదు, దేవుడే కుమారుడుగా పుడతాడు. కు ప్లస్ మారుడు కుమారుడు. కు అంటే కుచితం, మారుడు అంటే నాశనం చేసేవాడు. ఏమి నాశనం చేస్తాడు ఆయన? పాపం అనే కుచితము నాశనం చేసేవాడు కుమారుడు. మీ కొడుకులు నాశనం చేస్తున్నారా? నా కొడుకులు నాశనం చేయలేరు, మీ కొడుకులు నాశనం చేయలేరు. ఏది పాపాన్ని. కానీ దేవుడే ఆ కార్యమును చేయగలడు. దేవుని స్తోత్రం. అందుకే ఆయన మన కోసం, ఆయన పుట్టుకలో మరణం కూడా ఉంది. ఏముంది? ఆయన పుట్టుకలో మరణం కూడా దాయబడి ఉన్నది. ఆయన పుట్టి మామూలుగా తిరిగి ప్రజల కోసం చనిపోకపోతే ఆయన సృష్టికర్తే కాదు, దేవుడే కాదు. దేవునికి స్తోత్రం. పెళ్లి, భార్య, పిల్లలు కలిగిన వాడు దేవుడు కాదు. అలా చెప్తున్నాను. పెళ్లి, భార్య, పిల్లలు కలిగిన వాడు దేవుడు కాడు. అందుకే యేసయ్యకి పెళ్లి లేదు, ఆయనకి పిల్లలు లేరు. ఆయన కుమారులు కుమార్తెలు కాదండి అంటారే మీరు. కుమారు కుమార్తెలు ఎలాగయ్యాం? ఆత్మీయంగా కుమారులు కుమార్తెలు అయ్యాము దేవునికి, శారీరకంగా మాత్రం కాదు. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. అందుచేత ఆయన మనకి తండ్రిగా, ఈ మాట యెషయా వాక్యం చెప్తామా, 3 మాటలు చెప్పాడు కదా మీకు పోయిన వారమా. ఏ తండ్రి? శారీరక తండ్రిలో, ఆత్మీయ తండ్రిలో. ఇంకొకడు ఉన్నాడు సాతానుడు. ఆడు తండ్రిని చెప్పుకున్నాడు, కానీ తండ్రి ఆడు కాదా. భయంకరుడు. నీ రక్తం నీ రెత్తరంతా తాగిపడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుచేత అనేక మంది పసి బిడ్డల్ని భయంకరంగా హింసించి చంపి నాశనం చేశాడని ఏ రోజు గురించి పోయిన రోజు మనం మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం. యేసయ్య రక్త పిశాచి కాదు, రక్తం తాగినవాడు కాదు. ఆయన రక్తాన్ని నీ కోసం నా కోసం ఇచ్చాడు. ఆయన ప్రాణమే నీ కోసం నా కోసం ఇచ్చాడు. మనం ప్రాణాన్ని కావాలని కోరలేదు, మన రక్తం కావాలని ఆయన కోరలేదు. అందుకే ఆయన సాక్షాత్తు సృష్టికర్తగా
దేవాది దేవుడిగా దేవుని గ్రంథంలో కనపడుతున్నాడు. నా మాటలో ముగిస్తున్నాం. అందుచేత అటువంటి యేసు నామములో మనం చేరి ఉన్నాం, ఆయన ఆరాధన చేస్తున్నాం, ఆయన కనపరుస్తున్నాం. 2024లోకి మనము ప్రవేశించాం. దేవుని స్తోత్రం. సంవత్సరం మారిపోతుంది, సంబరం కాదు. క్యాలెండర్ మారిపోతుంది, సంవత్సరాలు మారిపోతున్నాయి, డైరీ మారిపోతాయి, మారదా? అన్ని మారిపోతాయి. మనసు మారుతుందా? ఇది మారదా? క్యాలెండర్ మారిపోతాయి, బట్టలు కూడా మారిపోతాయి. మీ అందరి బట్టలు ఏంటి? ఇప్పుడు కొత్త బట్టలు, తలతల మెరిసిపోతున్నాయి బట్టలు అన్ని. అంటే ఏమవుతుంది? బట్టలు మారిపోతున్నాయి. మారట్లేదా? చూసారా? ఎదురున్న పిల్లలు పోతారు, తలతల ఆడుకున్నారు. వాళ్ళండి మీరు తలతల ఆడుకున్నారు. బొచ్చి బట్టలు మారిపోయి. మనసు మారిందా? మారాలి, మనసు మారాలి, మార్పు రావాలి. ఈ సంవత్సరం అంతా ఆయన ఆరాధన చేయాలి. సంవత్సరం అంతా ఏ ఆరాధనలో వెనుకబడకూడదు. ఆయన మాట వినాలి, ప్రార్థించాలి, ఆయనకు లోబడాలి, ఆయన భయపడాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. అప్పుడే మన జీవితం వెలుగుతుంది, వెలుగుమయంగా ఉంటుంది. ఆయనకి కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడి ప్రభులో ముందుకు సాగుతాం. ఈ నూతన సంవత్సరంలో అలాంటి భాగ్యము తరుణము దేవుడు మనకి ఇచ్చి తన చిత్త ప్రకారంగా ప్రభు మనల్ని ముందుకి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసి ముగిస్తాను. అందరూ కూడా తలలు వంచండి. ప్రార్థన అనంతరం మీ అందరికీ చక్కటి భోజనం ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. మరి మన సంఘ బిడ్డలు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు ఈ 2-3 రోజుల నుంచి చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వారి గొప్ప ఫలితము, ఆశీర్వాదం దేవుడు వారికి దయచేయను గాక. మీరందరూ భోజనం చేసి అప్పుడు మీరు సెలవు తీసుకోవాలని మరొకసారి మీ అందరికి నేను గుర్తు చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. అత్యంత కృపాదయ కనికరము కలిగిన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన రాత్రి ఈ నూతన సంవత్సరం ఎదుర్కొనడానికి మీరు కృప చేస్తారు. ఇదిగో ప్రభువా, మొదటి తేదీ, మొదటి నెల, మొదటి గడియల్లో మేము ఉన్నాం. ఈ సంవత్సరం మారిన వెంటనే నీ మందిరములో మేము ప్రవేశించి నీ జన్మం గురించి, నీవు అనుగ్రహించిన విమోచన చట్టం, రక్షణ ప్రణాళిక, నీవు మాకు చేసిన మేలు ఇదంతా మేము జ్ఞాపకం చేసుకున్నాం ఈ 2 రోజులు. అందుచేత ప్రభువా, నిత్యము మేము నిన్ను ఆరాధన చేసి కనపరిచి, నిన్ను స్తుతించి, నీ నామాన్ని మహిమపరిచి, నిన్ను ఆరాధన చేసి నీ ఆత్మీయ జీవితంలో మేము కొనసాగి నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచి. ఇదిగో ఈరోజు ఈ నూతన ప్రభా ఈ క్రిస్మస్ ఆరాధనలో యువకులు, యువతులు, స్త్రీలు, పురుషులు, చిన్నబిడ్డలు అందరినీ ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. నువ్వు ఇచ్చిన ఏర్పాటు ప్రకారంగా ఇప్పుడు ప్రభా నీ బిడ్డలందరూ ఇందులో పాల్పొంది ప్రతి ఒక్కరూ ఆనందంగా, సంతోషముగా ఎవరింటికి వారు చేరుకుని భాగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కూడిన బిడ్డలందరినీ దీవించండి. కొంతమంది పెద్దలు మా మధ్యకి వచ్చి వెళ్ళారు. వారిని, బాలకృష్ణ గారిని, చిరంజీవి గారిని, ఇంకా తండ్రి సాయిబాబు గారిని కానీ ఇలాంటి పెద్దవాళ్ళందరినీ దీవించి వారు చేసే పనుల్లో జయం కలిగి ఈ నూతన సంవత్సరం అంతా విజయాన్ని పొంది నీ దయతో వీరందరూ వర్తిల్లి గొప్ప మేలు పొందుకునే భాగ్యమిచ్చి మా యొక్క పరిసర గ్రామాలు, సాకూరు, ఇందుపల్లి, గుండెపల్లి, బట్లపాలెం ఈ పరిసర ప్రాంతంలో జీవించే వారందరినీ ప్రభా ఈ కోనసీమ జిల్లాలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ దయలోని కృపలో వర్తిల్లి
ఈ నూతన సంవత్సరంలో అనేక నూతనాత్మలు ఇంకా రక్షించబడి ఈ సన్నిధికి వచ్చి ఈ ఆశీర్వాదాలు పొందే కృప చేయండి. ఈ ఉదయం నూతనంగా రక్షించబడ్డ 6 బిడ్డలు నీ వాక్య ప్రకారంగా వారు జీవించి నీ దీవుల్లో నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచిన మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయం సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ నూతన సంవత్సరానికి స్వసారథలో పాల్పొందిన ప్రతి ఒక్కరి ప్రభుత్వ పర్యంతం ఆయన కృప నిత్యము తోడుగా నీడుగా ఉండి కాపాడి నడిపించునుగాక. క్రీస్తు మహారాజుకి, పాపుల రక్షకునికి, రోగులు స్వస్థపరచడానికి, దయ్యాలు వెళ్ళగొట్టడానికి, ఆత్మశాంతి దాయించడానికి క్రీస్తు మహారాజుకి అందరికి వందనాలమ్మా. అందరికి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.